హలో ఆల్, నాకు చాలా బాధేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు యూజ్ అవుతుంది, మీరు కనెక్ట్ కూడా అవుతారు, మీకు కూడా సంబంధం ఉంటుంది ఇందులో. నాకు నిన్న నైట్ ఒక స్టూడెంట్ ఫోన్ చేసి, సార్ నేను మనుషులతో ఫ్రీగా మాట్లాడతాను, మనుషులతో ఫ్రీగా మమేకమవుతాను, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నేను అక్కడ ఫ్రీగా డ్యాన్స్ చేస్తాను, సంతోషంతో ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్ లాగా ఉండడం వల్ల అలా నాకు ఫ్రీగా ఉండేటటువంటి బిహేవియర్ సార్ నాది. సో అలా నేను ఫ్రీగా ఉండడం వల్ల కొందరు నా ఫ్రెండ్సే, కొందరు నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. సార్ నీది బ్యాడ్ బిహేవియర్, నువ్వేంటి అబ్బాయిలతో మాట్లాడుతున్నావు, నువ్వేంటి అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, నువ్వేంటి ఇంత ఫ్రీగా ఉన్నావు, నువ్వేంటి ఇంత ఎలా డ్యాన్స్ చేస్తున్నావు ఏంటి సార్? మనం ఫ్రీగా మాట్లాడినంత మాత్రాన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలా సార్? క్యారెక్టర్ బ్యాడ్ చేయాలా? వీళ్ళకేం తెలుసు సార్ నా గురించి? నాకు ఇలా నా వెనుక ఇలా మాట్లాడుకోవడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎందుకంటే నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి దాన్ని కాదు, మరి ఎందుకు ఇలా నా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నా? నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. నాకు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక మీతో షేర్ చేసుకుంటున్నాను సార్ అని ఆ స్టూడెంట్ చెప్పారు నాకు. నేను ఇమీడియట్గా చెప్పాను ఆ స్టూడెంట్కి, వాడవడమ్మా, ఆ అమ్మాయి ఎవరమ్మా నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి? నీ గురించి నీకు తెలుసు అని అనిపించి నాకు మీతోని ఒక కథ చెప్పాలనిపించింది. దాంతోపాటు దీని కంటిన్యూషన్ కూడా చెప్తాను నేను. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఒక గుర్రం మీద ఎక్కుతూ వెళ్తారనమాట, ఎక్కి వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలు, అరే చిన్న గుర్రం మీద మీరిద్దరు భార్యాభర్తలు దున్నపోతుల్లా ఉన్నారు, మీరిద్దరు ఎక్కి పోతున్నారు, ఏదైనా బుద్ధి ఉందా అని అంటారు అన్నట్టు. అనగానే హస్బెండ్ రియలైజ్ అయ్యి అవునా అని చెప్పేసి వైఫ్ని కూర్చోబెట్టి అతను నడుచుకుంటూ గుర్రం మీద వైఫ్ని కూర్చోబెట్టి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకోటి చూసి, ఏంద్రా మీ వైఫ్ని గుర్రం మీద కూర్చోబెట్టుకున్నావు, అప్పుడే మీ వైఫ్ నీకు ఎక్కువైపోయిందా, నువ్వు నడుస్తున్నావు అని ఒకడు అంటాడు. అనగానే మళ్ళీ ఏం చేస్తాడంటే వీడు వైఫ్ని నడిపించి వీడు గుర్రం ఎక్కుతాడు అనమాట. ఇంకోటి వచ్చి ఏమంటాడంటే, సిగ్గుందా నీకు, అమ్మాయిని నడిపిస్తున్నావు, ఆడపిల్లని నడిపిస్తున్నావు, నువ్వేమో గుర్రం మీద కూర్చున్నావు, ఏమన్నా ఉందా నీకు అనగానే మళ్ళీ వాడు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ కింది దిగుతాడు. మళ్ళీ కింది దిగి వైఫ్ హస్బెండ్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు, గుర్రం ఒకటి నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఏమంటారంటే, రే బుద్ధుందారా, గుర్రం ఉందే దాని మీద ఎక్కడానికి కదా, దాన్ని నడిపిస్తున్నారు, మీరు నడుస్తున్నారు, ఏమైనా తెలివి ఉందారా అని చెప్పేసి అని అంటారు అనమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు మంచి చేసినా క్రిటిసైజ్ చేస్తారు, నువ్వు చెడు చేసినా క్రిటిసైజ్ చేస్తారు, నువ్వు ఏం చేసినా క్రిటిసైజ్ చేస్తారు. 4 రకాల బ్యాచ్లు ఉంటారు బయట సమాజంలో. మొదటి బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం నెగిటివిటీ వచ్చింది అనుకోండి, ఎవడో ఒకడు కావాలనే దాన్ని స్ప్రెడ్ చేస్తూ సంతోషపడతారనమాట. ఇది తెలుసా, వీడు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది అని స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకో బ్యాచ్ ఉంటుంది, ఏమీ లేని చోట నెగిటివ్ స్ప్రెడ్ చేసి సంతోషపడతారనమాట. అల్ప సంతోషులు వీళ్ళు, ఊరికే సృష్టిస్తారనమాట. 3 వాళ్ళే ఊహించుకునే బ్యాచ్ ఉంటుంది. అవునా ఇలా జరిగిందా, ఇంకా ఇలా జరుగుంటుందిలే, ఇలా చేసుంటారులే, అందుకే నాకు అక్కడ కనబడ్డారు వాళ్ళు అని సృష్టించేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకా 4వ బ్యాచ్ ఉంటుంది, అసలు ఏమీ లేని చోట, ఏమీ జరగని చోట ఇక వాళ్ళే మొత్తం కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారనమాట. నేను ఈ బ్యాచ్లకు చెప్తున్నా, ఈ జఫాగాన్లకు చెప్తున్నాను, ప్లీజ్ అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేయకండి. మీకు సంబంధం లేని విషయము, మీ జీవితం మీరు చూసుకోవాలి, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి. కొందరి జీవితాల మీద భయంకరమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. సెన్సిటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు 23, 24, 25 వాళ్ళు నిజంగా ఎలాంటి తప్పు చేయరు. తప్పు చేస్తుంటే వాళ్ళు భయపడరు, తప్పు చేస్తుంటే యాక్సెప్ట్ చేస్తారు కదా. తప్పు చేయని వాళ్ళ మీద ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతే మాత్రం వాళ్ళకి చాలా భయంకరంగా బాధపడతారు. వాళ్ళు సెన్సిటివ్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటారు. ఈ బ్యాచ్లకు చెప్తున్నాను, ఈ నెగిటివ్ బ్యాచ్లకు చెప్తున్నాను, దయచేసి ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ రూమర్స్ ఆన్ యువర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెడు విషయాలని స్ప్రెడ్ చేయకండి. అసలు చెడు లేని చోట చెడును క్రియేట్ చేయకండి. ఆ చెడును వేరే వాళ్ళకి చెప్పి మీరు సంతోషపడకండి. మీరు గుర్తుంచుకోండి, మనం ఆకాశంలో ఉమ్మితే మన మీదే పడుతుంది, ఏదో ఒక రోజు సేమ్ మన మీద కూడా వస్తుంది. నెగిటివిటీ అనేది మంచిది కాదు సమాజంలో. ఎప్పుడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో ఉండాలి, పాజిటివ్ తీసుకోవాలి. ఒకరిని నెగిటివ్ చేసి మనం పాపులర్ అవుదాము, ఒకరి నెగిటివిటీతో నేను ఎదుగుదాము అనుకుంటే అది పర్మనెంట్గా సక్సెస్ పొందలేదు, ఇప్పటి వరకు పొందదు కూడా ఫ్యూచర్లో. దయచేసి ముఖ్యంగా ఒక మాట మాత్రం చెప్తున్నాను, అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎక్కడైనా సరే, మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలనుకున్నా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకున్న ఒక నిమిషం ఆలోచన చేయండి. అది వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు. అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ నన్ను ఎవరైనా చేస్తే నాకెంత బాధ అనిపిస్తుంది అని చెప్పేసి మీరు కొంచెం సింపతి, కంపాషన్, ఎంపతితో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మంచి వాతావరణంలో అందరూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ జఫాగాళ్ళకి చెప్తున్నాను నేను. చివరిగా అమ్మాయిలకు చెప్తున్నాను, అమ్మ ఎవరైనా కూడా అలా నెగిటివ్ మీరు స్ప్రెడ్ చేస్తే వాళ్ళతో దూరం ఉండండి. వాళ్ళ వల్ల ఓడో మనల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మన క్యారెక్టర్ అసాసినేషన్ అవ్వదమ్మా.
వాడెవడో మన గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసినంత మాత్రం మనం నెగిటివ్ అవ్వము. 25 మంది 30 మంది ఎవడో మన గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేస్తే మన జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటామా? ఆ 25 మంది కోసం 20 మంది కోసం బతుకుతున్నామా? మన కోసం మనం బతుకుతున్నామా? ఇంకొకటి, ఎవడైతే స్ప్రెడ్ చేస్తున్నాడో వాడు కూడా గుర్తుంచుకోండి, మీరు ఎవరికైతే చెప్తున్నాడో వాడు ఆలోచిస్తాడు, ఈరోజు వీడు అమ్మాయి గురించి చెప్తున్నాడు, ఈరోజు వీడు అబ్బాయి గురించి చెప్తున్నాడు, నా గురించి ఎందుకు చెప్పడు రేపు? వాడి గురించి చెప్పినవాడు నీ గురించి చెప్పడా? వాడిని తిట్టినవాడు రేపు నిన్ను తిట్టడా? సో ఇది కూడా ఆలోచన చేయాలందరూ. థ్యాంక్ యూ.